ట్రాన్స్జెండర్ సొసైటీలో యాక్సెప్టెన్స్ ఉండదు, ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయదు, ఫ్రెండ్స్ యాక్సెప్ట్ చేయరు. వీళ్ళకి మారల్ సపోర్ట్ కానీ ఇంకోటి ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ ఎక్కడి నుంచి వస్తుంది? నా దగ్గరికి వచ్చిన పేషెంట్స్ కొంచెం ఒక అబ్బాయి వచ్చి ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు, తీసుకొచ్చాడు పేరెంట్స్ ని మాట్లాడడానికి, పేరెంట్స్ ఒప్పుకోలేదు, వెళ్ళిపోయారు. దాని తర్వాత అబ్బాయి ఒక్కడే వచ్చాడు అనమాట. ఫోన్ కాంటాక్ట్ అయ్యాము, మీ అబ్బాయిని ఇలానే వదిలేస్తే ఖచ్చితంగా చనిపోతాడు, సూసైడ్ చేసుకుని చనిపోతాడండి అని అంటే, చచ్చిపోతేనే మాకు బెటర్ అని అన్నారు వాళ్ళ పేరెంట్స్. ఇలా కాదు, ఇలా చెప్తే వినరు అని చెప్పి, మీకు ముందు నేను చెప్పిన క్లయింట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్తో మీరు ఇలా మాట్లాడగలరా ఒకసారి అంటే, తప్పకుండా మేడం మాట్లాడతామని చెప్పి వాళ్ళు మాట్లాడి అప్పుడు దే రియలైజ్డ్ అన్నమాట దే ఆర్ నార్మల్, వాళ్ళకి కూడా ఈక్వల్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ట్రాన్స్జెండర్స్ లో ఎంతమంది సక్సెస్ఫుల్ పర్సన్స్ ఉన్నారని కూడా చూసి అప్పుడు యాక్సెప్ట్ చేసి దెన్ హీ గాట్ హిస్ సర్జరీ డన్. ఆ అబ్బాయి అమ్మాయిగా మారింది, ఇప్పుడు యుఎస్ లో సెటిల్ అయ్యి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటుంది తనే. అబ్బాయి ఉన్నాడు, అన్నయ్య ఉన్నాడు, కానీ అన్నయ్య లెఫ్ట్ ద ఫ్యామిలీ అనమాట, చూసుకోవట్లేదు. మన మదర్ని ఫాదర్ని చూసుకుంటుంది ఆ అమ్మాయి ఒక్కరితే. సో వాళ్ళ పేరెంట్స్ కనెక్ట్ టైంలో మా దగ్గరికి వచ్చి, మీరు అంతగా అన్ని ఇయర్స్ మమ్మల్ని ఫాలో అప్ అవుతూ మా మైండ్ చేంజ్ చేయడానికి చాలా ట్రై చేశారు, మీరు అలా చేంజ్ చేయకపోయిండుంటే ఈ రోజు మేము ఇలా ఉండేవాళ్ళం కాదు, మా బిడ్డ కూడా ఇలా ఉండేది కాదు అని చెప్పి